శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, గౌరవం 3, అవమానం 1. ఆదాయం ఎంతో వ్యయం అంతే ఉన్నప్పటికీ గౌరవం ఎక్కువగా ఉండడం, తక్కువ అనాదరణ ఉండడం ఈ రాశి వారు గమనించాలి. ఇప్పుడు ఏప్రిల్ నెలంతా మకర రాశి వారికి బృహస్పతి 4వ స్థానంలో ఉండడం వల్ల ఈ నెలంతా అనుకూలం లేకపోయినప్పటికీ మే 1వ తేదీ బృహస్పతి యొక్క సంచారంలో మార్పు సంభవిస్తూ ఉండడం వల్ల బృహస్పతి మే 1, 2024 నుండి 5వ స్థానంలో ప్రవేశిస్తుండడం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టుగా సుమారు ఒక 11 నెలల సమయం మకర రాశి వారికి బృహస్పతి బలం విశేషంగా లాభిస్తూ ఉండడం గమనించాలి. సజ్జన సాంగత్యం, ఉద్యోగ వ్యాపారాలలో, విద్యారంగంలో అభివృద్ధి, ఐశ్వర్య లాభం, కార్యసిద్ధి, బంధు సౌఖ్యము, ఎన్నెన్నో శుభాలు సంభవించేటువంటి అంశం ఉంది మకర రాశి వారికి బృహస్పతి సంబంధంగా. ఇక శని సంచారము 2వ స్థానంలో ఉంది. ఏప్రిల్ 9 ఉగాది నుండి ఈ స్థానం 2వ స్థానం ఈ రాశి వారికి అనుకూలం కాదు కాబట్టి దానివల్ల ధనహాని, కుటుంబ కలహాలు, అనారోగ్యము, వృధా సంచారము, అకారణ వైరము వంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. రాహువు 3వ స్థానంలో ఉండడం వల్ల ఈ మకర రాశి వారికి ఉగాది నుండి ఒక సంవత్సర కాలం అంటే రాబోయే 2025 మార్చి 29 వరకు రాహు సంబంధమైనటువంటి వ్యతిరేకమైన అంశం వల్ల అనారోగ్యకరమైన, అకారణ సంబంధమైన దుష్ఫలితములు, కార్య విఘ్నత, అనవసర ప్రయాణములు వంటి వ్యతిరేకమైన ఫలితాలు సంభవిస్తాయి. ఇక కేతువు 9వ స్థానంలో సంచారం వల్ల స్థాన చలనము, ధన నష్టము, కార్య విఘ్నత, విరోధములు, వ్యవహారాలలో ఆటంకములు వంటి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి శని బలం లేకపోయినప్పటికీ, రాహుకేతువుల అనుకూలం లేకపోయినప్పటికీ బృహస్పతి సంబంధమైన బలం వల్ల వ్యవహారాలలో, ఉద్యోగ వ్యాపారాలలో, విద్యారంగంలో ఉన్న వారికి విశేషమైన లాభము. అయితే ఈ 4 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలం లేనందువలన ఆ అనుకూలత లేని స్థితి నుంచి బయటపడడానికి దశావతార స్తోత్రము, హరియష్టకము మొదలైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్ర పఠనం వల్ల వ్యతిరేకంగా ఉండేటువంటి 3 గ్రహాల యొక్క స్థితి నుంచి అనుకూలమైన స్థితిని పొందడం కొరకు మకర రాశి వారు ప్రయత్నించి ఈ సంవత్సరాన్ని అనుకూలంగా చేసుకొని సత్కార్య ఆచరణ ద్వారా సత్ఫలితాలను పొందేటువంటి సూచనను గమనించాలి.